అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఈజ్ రేఖా. ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి. దాదాపు నిన్న చెప్పిన దానికి జర ఒక రోజు అటు ఇటు అయింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల కమిషనరు దాదాపు ఒక 2 నిమిషాల క్రితమే ఈ ఎన్నికల కమిషన్ ఎలక్షన్ ఎందుకు రాజారు తుచ్చుకో రైట్. అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఈజ్ రేఖా. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్ను ఎన్నికల కమిషనరు ఇప్పుడే ఓపెన్ చేసిండ్రు, విడుదల చేసిండ్రు. దాదాపు ఇలా పొద్దుగాల క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్యాబినెట్లో కొన్ని అంశాలు చర్చించిండ్రు. ఆ అంశాలతో పాటు పంచాయతీ ఎన్నికలకు పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కంపల్సరీ పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పేసి నిర్ణయం తీసుకొని అయితే నిన్న విచారణ ఉండే ఇయ్యలడికి వాయిదా పడ్డది. ఎందుకంటే నిన్న చీఫ్ జస్టిస్ లీవ్లో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం సిద్ధమైంది అంటే 50% రిజర్వేషన్లు మించకుండా 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు పోవడానికి మేము సిద్ధమే అని చెప్పేసి చెప్పడానికి సిద్ధమైంది. అదే చెప్పింది. ఆల్మోస్ట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యింది. మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అడిగిందా హైకోర్టు ధర్మాసనం అడగలేదా తెలియదు. కానీ మొత్తం మీద ఈ పంచాయతీ ఎన్నికలు ముందుగాల జెడ్పీటీసీ, తర్వాత ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఏమైంది అని అంటే అసలు సంబంధం లేని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించుకుంటే ఎన్నికలకు పోతామని ఆయన బీసీలను డైవర్ట్ చేసిండ్రు. ఇప్పుడు మెయిన్ ఇన్ని రోజులు కాలయాపన చేయడానికి గల కారణము అది కానే కాదు, సాకు. కానీ వాళ్ళు చెప్పుకున్నారు. మెయిన్ సాకు చెప్పుకొని ఆ సాకుతో పాటుగా సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్లు దాఖలు చేపియడం, రేవంత్ రెడ్డి అనుచరులతోనే ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేపియడం, సుప్రీంకోర్టు ధర్మాసనము ఆదేశాలు జారీ చేయడం, హైకోర్టు ధర్మాసనము 9th జీవోను కొట్టేయడము, మళ్ళా జీవో 46ను పెట్టడం. జీవో 46 ప్రకారం ఏంటంటే 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు, రిజర్వేషన్లు 50% మించకూడదు. కేసీఆర్ హయాంలో కూడా గదే జరిగింది. వీళ్ళు ఏం చేసిండ్రు, కామారెడ్డి డిక్లరేషన్లో అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకోవాలి బీసీలు అని చెప్పేసి బీసీలకు మేము 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో కల్పిస్తాము అండ్ విద్యా ఉద్యోగ అవకాశాలలో కల్పిస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు. ఇప్పుడు బీసీలను నట్టేయటం ఉంచిండ్రు. బీసీలు గర్రు మీద ఉన్నారు. జీవో 46 ఏదైతే ఉన్నదో అది వెనకకి తీసుకోవాలి. ఆ తడిగుడ్డతోని గొంతుకొస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పేసి మండిపడతా ఉన్నారు బీసీ సంఘాల నాయకులు, బీసీ ప్రజలు. ఇట్లనే చేసుకుంటే ముంగడికి పోతే మాత్రం బీసీలు రాళ్ళు చెప్పులతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి, కాంగ్రెస్ నాయకులను అని చెప్పేసి కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముంది అని అంటే దాదాపు బడ్జెట్లో కోతలు పడతా ఉన్నాయి. ఎందుకు కోతలు పడతా ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమైనా అవి రాష్ట్ర ప్రభుత్వానికి చెందట్లే, గ్రామ పంచాయతీలకు పోవట్లేదు. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు దుర్వినియోగం అవుతాయి. దుర్వినియోగం కూడా కాదు, మురిగిపోతాయి, పనికి రాకుండా పోతాయి అన్న ఆలోచనలతోని ముందుగాల సర్పంచ్ ఎన్నికలు పెట్టి అవి పంచాయతీలకు ఏమైనా సెట్ చేసి తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టరా అనేది ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతులలో ఉన్నది. ఇప్పుడు పోయిన ఫిబ్రవరి 4 తారీఖు నుంచి ఎప్పుడు పెడతారు సర్పంచ్ ఎన్నికలు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ గ్రామాలలో ఎవరు పోటీ చేయాలనో నిర్ణయించుకోలేని పరిస్థితి. ఎందుకంటే మొన్న అప్పట్లో పెడతామని చెప్పేసి రిజర్వేషన్లు జారీ చేసిండ్రు కదా, ఎస్సీలు, బీసీ కోట, మైనార్టీ కోట అని చెప్పేసి బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్న దగ్గర బీసీలకు ఇయ్యలే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్న దగ్గర ఎస్సీలకు ఇయ్యలే, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్న దగ్గర ఎస్టీలకు ఇయ్యలే. దాదాపు 23 మండలాల్లో బీసీలు పోటీ చేయడానికి అనర్హులు. 23 మండలాలల్లో బీసీలు పోటీ చేయడానికి అనర్హులు అంటే ఆ మండలాలల్లో బీసీలు పోటీ చేయడానికి అవకాశం లేదు ఇక. ఎందుకంటే అటువంటి రిజర్వేషన్లు పెట్టిరు కాబట్టి. మరి బీసీలు అంటే ప్రేమ ఉన్నది, బీసీలు అంటే పాయరం ఉన్నది అన్నా నటించాలి మీదికి, నటిస్తేనే నమ్ముతారు. గొర్రె కసాయి వారిని నమ్మినట్టు బీసీ ప్రజలు మనల్ని నమ్మాలంటే మనం వాళ్ళని మోసం చేయాలి,
మన వాళ్ళ వైపు ఉన్నట్లు నటించాలి అని చెప్పేసి మాట్లాడి ఇలా బీసీ నాయకులందరినీ తన వైపు తిప్పుకొని చాకచక్యంగా వ్యవహరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీసీ నాయకులు మాట్లాడుతున్న అంశం. సరే, ఇదంతా కాదు కానీ ఎటకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 11 నాడు, సెకండ్ ఫేజ్ వచ్చేసి డిసెంబర్ 14, థర్డ్ ఫేజ్ వచ్చేసి డిసెంబర్ 17. ఇక నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్కు సంబంధించి నవంబర్ 27వ తారీఖు నుంచి నామినేషన్స్ స్వీకరిస్తారు. సెకండ్ ఫేజ్ వచ్చేసి నవంబర్ 30వ తారీఖు నుంచి నామినేషన్స్ స్వీకరిస్తారు. ఇక థర్డ్ ఫేజ్కి సంబంధించి డిసెంబర్ 3వ తారీఖు నుంచి నామినేషన్స్ స్వీకరిస్తారు. ఏ రోజు ఆ రోజు ఎన్నికలు అయిపోగానే కౌంటింగ్ చేయాలి, రిజల్ట్ ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నదట. దాదాపు 2 నుంచి 4 రోజుల గ్యాప్ వ్యవధిలో 2 నుంచి 3 రోజులు 3 రోజుల గ్యాప్ వ్యవధిలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది ఎన్నికల కమిషనర్ ఈ షెడ్యూల్ని ఇంతకుముందే ప్రకటించడం జరిగింది. రైట్, ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. మేకవన్నే తోడేళ్లను నమ్మొద్దు, మోసపోవద్దు. మీకెవరు న్యాయం చేస్తారు? మీ పక్షాన ఎవరు నిలబడతారు? అర్ధరాత్రి కూడా అన్న ఆపదొచ్చిందంటే, అక్క ఆపదొచ్చిందంటే మీ దగ్గర ఎవరు నిలబడతారు? మీ గ్రామ అభివృద్ధి కోసం ఎవరు పాటుపడతారు? మీ గ్రామానికి మంచి చేయాలని ఎవరు చూస్తారు? మీ గ్రామ శ్రేయస్సు కోసం నిరంతరం ఎవరు కష్టపడతారు? ఎన్నికల మందం ఎవరైనా నటిస్తారు, నటించేటోళ్ళను కాదు. ఎప్పటికీ ప్రజలంటే ప్రేమ, పాయిరము సీదరించుకోకుండా ప్రజల కష్టము ఆదరించి దగ్గరికి తీసేటోళ్ళు ఎవరు? అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ గ్రామ పంచాయతీకి ఇన్ని నిధులు వస్తే అందులో సగం కాదు, బారాన ఆంబుక్క పెట్టి సారాననే ఖర్చు పెడతా, మళ్ళీ అదేమన్నా అయినప్పటికీ నాకు సంబంధం లేదని మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు గ్రామ పంచాయతీలే ఖర్చు పెట్టాలి. ఒక రాష్ట్ర అభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలు లాంటివి అంటారు. మరి ఆ పల్లెలు అభివృద్ధి చెందితేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కనబడేది. ఆ గ్రామాలలో పోయిన నిధులు ఏవైతే ఉంటాయో అవిటిని సగం మింగేసి గ్రామాలకు పెట్టకుండా, గ్రామ పంచాయతీలు పెట్టకుండా గెలిచేదాకా మీ చుట్టూత తిరిగి గెలిచినాక మీరెవరు బై అనేటోళ్లను కాదు మీరు ఎన్నుకోవాల్సింది. గుర్తుతోని సంబంధం లేదు, పార్టీతోని సంబంధం లేదు. సర్పంచ్ ఎన్నికలు అంటేనే గట్లుంటాయి. మీ సమస్యను ప్రభుత్వం దాకా ఎవరు తీసుకుపోతారు? మీ సమస్య మీద ఎవరు కొట్లాట చేస్తారు? మీ సమస్య మీద ఉన్నదని చెప్పేసి మీరు ముందర పడ్డా కూడా వెనుకకు పోయినోడు మీ సమస్యను నెరవేరుస్తాడా, తీరుస్తాడా? లేకపోతే మీకంటే ముందట పడే ప్రజలకి సమస్యలు ఉన్నాయని చెప్పేసి గుర్తించి ముందరికి నడిచేటోడు మీ సమస్యలు తీరుస్తారా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు యాది పెట్టుకోవాలి. తెలుస్తుంది. ఊళ్ళల్లో మెదిలిన మనిషి కానీ ఇలా పైసలకు ఆశపడచ్చు, డబ్బు కాసపడచ్చు, మద్యానికి ఆశపడచ్చు, అనుచితాలు దొర్లియచ్చు, పారియచ్చు. వాళ్ళ బుద్ధులు ఎట్లా కుక్క బుద్ధులు అయినాయి, కానీ జనాల బుద్ధులు కుక్క బుద్ధులు కావద్దు. కుక్క బుద్ధులు అంటే తప్పు. ఇదేంటంటే ఇట్లా మాట్లాడితే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి, కానీ కావద్దు. మనది ఎప్పటికీ మనమే ఆ కుక్క బుద్ధి తెచ్చుకున్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి, కానీ మనం కూడా అదే బాటలో పోవద్దు. జనాలారా గుర్తుపెట్టుకోర్రి. నేను కూడా మీ అక్కనో మీ చెల్లెనో అన్నట్లుగానే చెప్తున్నా. మీకెవరు పని చేసి పెడతారు? మీ పక్షాన ఎవరు నిలబడతారు? మీ కొరకు ఎవరు కొట్లాట చేస్తారు? మీ 100 గొంతుకలు ఒక్క గొంతుగా ఎవరు వినిపిస్తారు? మీకు కష్టం వచ్చిందన్నప్పుడు ఎవరు నిలబడతారు? నిరంతరం ఊళ్ళో ఎవరు ఉంటారు? ఊర్లో గెలిపించినాక హైదరాబాద్లో పోయి ఇల్లు కట్టుకుంటా, టౌన్లో పోయి ఇల్లు కట్టుకుంటా, టౌన్లు ఉంటా, వారానికి ఒకసారి ఊరికి పోతా, 2 నెలలకోసారి ఊరికి పోతా అనేటోళ్ళని కాదు మీరు గెలిపియాల్సింది. ఎప్పటికీ ప్రజలలోనే ఉండాలి, ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజా సేవే నా లక్ష్యం అన్నట్లుగా ముందడికి పోవాలి. అటువంటి వ్యక్తులనే మీరు ఎన్నుకోండి. సరే, ఈ రిజర్వేషన్ గందరగోళం కన్ఫ్యూజన్లో ఉండి మళ్ళీ రిజర్వేషన్లు మారినాయి కాబట్టి, ఎందుకంటే ముందుగా అనుకున్న వాళ్ళు పాపం ఖర్చులు పెట్టుకున్నారు, ఆగమయ్యిండ్రు. ఇక ఇప్పుడు మళ్ళీ ఎవరు కొత్తగా పోటీలకు దిగుతారో వచ్చిన రిజర్వేషన్ల ప్రకారం అనేది చూడాలి. మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రజలారా ఈ మాటలైతే యాది పెట్టుకోండి. ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే క్షమించుండ్రి. ఎందుకంటున్నా ఈ మాట అంటే కరెక్ట్ వ్యక్తులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. కరెక్ట్ పని చేయాలి.
ఏమైనా పథకాలు మీద కందాలన్నా ఊళ్ళో వ్యక్తి చక్కగా ఉండాలి. నాకు నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటా, నా అనుకున్న వాళ్ళకే ఇచ్చుకుంటా అంటే నడవదు కదా. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలల్లో మోసపోయిన జనం వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాలి అని చెప్పేసి వాళ్ళ వైపు ఓట్లు వేయాలని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి గారు వడ్డీ లేని రుణాలని చెప్పేసి ఊళ్ళల్లో పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఇందిరమ్మ చీరల పేరుతోని ఊళ్ళల్లో పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి పట్టణాలలో ఎందుకు వడ్డీ లేని రుణాలు ఇస్తలేరు, పట్టణాలలో ఇంతవరకు ఎందుకు చీరలు వంచలేదు? జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా మొదలు పెట్టిర్రు, కొన్ని ప్రకటించుకుంటూ పోతా ఉన్నారు. ఇన్నొద్దులు మంజూరు చేయని నిధులను ఇప్పుడే మంజూరు చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంటే కార్పొరేటర్లకు సంబంధించి వాళ్ళ డివిజన్ల అభివృద్ధి కోసం అని చెప్పేసట. అందుకే ప్రజలారా మళ్ళొక్కసారి చెప్తున్నా, తోడేలు జాతికి తోడగొట్టిన వాళ్ళని కాదు మీరు ఎన్నుకోవాల్సింది. ప్రజల కోసం ఎప్పుడూ పరితపించేటోళ్ళు, పని చేస్తా అనేటోళ్ళు, ప్రజలలో ఉండే నాయకుడిని మీరు గెలిపించుకోవాలి. ఆ నాయకుడు మంచిగుంటేనే ఆ గ్రామ సమస్యలు పోతాయి, ఆ గ్రామానికి వెలుగులు వస్తాయి. వీధి దీపాలు కరవైతే వీధి దీపాలు వేయించే నాయకుడిని మీరు గెలిపించుకోవాలి. ఊళ్ళో ఏదన్నా సమస్య ఉన్నది అని అంటే ఆ సమస్యను సాధ్యమైనంత వరకు, సాధ్యమైతే చేతిలో గల్ల పని అయితే ఆ నిమిషాల వ్యవధిలో క్లియర్ చేసే నాయకుడిని మీరు గెలిపించుకోవాలి. ఇది ఒకసారి ఆలోచన చేసుకోండి. మళ్ళొకసారి చూద్దాం. ఫస్ట్ ఫేజ్ December 11, సెకండ్ ఫేజ్ December 14, థర్డ్ ఫేజ్ December 17. ఇక నామినేషన్కి సంబంధించి November 27వ తారీఖు నుంచి మొదటి నామినేషన్కు సంబంధించి, ఇక రెండవ విడత నామినేషన్కి సంబంధించి 30వ తారీఖు నుండి, మూడవ విడత నామినేషన్కి సంబంధించి December 3వ తారీఖు నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం అయితే ఉంటుంది. ప్రజలారా ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మీరే ఇంకా ఎన్నుకోవాల్సిన బాధ్యత మీదే, మీ చేతులలోనే అంతా ఉన్నది. మీరే ఆలోచన చేసుకోండి. ఓటు అంటే తెల్ల కాగితం కాదు, ఓటు అంటే కంప్యూటర్ బటన్ కాదు, మన తలరాలను మార్చే ఒక సిరా చుక్క కావాలి ఓటు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.